వెల్కమ్ టు పురాలోకల్. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఉపయోగించే పాలు, బియ్యం, నూనె, కూరగాయల నుంచి ఎప్పుడో ఒకసారి ధరించే పసిడి వరకు ప్రతిదీ ధర భారంతో మండిపోతుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, సరఫరా వ్యవస్థల్లో అడ్డంకులు, డిమాండ్ పెరగడంతో అన్ని రకాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నెల నెలా వచ్చే కొద్దిపాటి జీతంతో కాలక్షేపం చేసే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు పక్షం రోజులకే పర్సులు ఖాళీ అయిపోతుండటంతో పరిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా సన్న బియ్యం సెగ తగులుతోంది. నాణ్యమైన సన్న రకం బియ్యం ధర 2 నెలల క్రితం కిలో 50 నుండి 52 రూపాయలుంటే ఇప్పుడు ఏకంగా 63 నుంచి 70కి ఎగబాకింది. హోల్సేల్ మార్కెట్ లో సోనా మసూరి క్వింటాల్ బియ్యం 5400 నుంచి 6800కు చేరింది. మిల్లింగ్ సమస్యలు, పొరుగు రాష్ట్రాల డిమాండ్ వల్ల ధరలు పెరుగుతుండటంతో కొందరు సామాన్యులు రేషన్ బియ్యంతోనే కాలం వేలతీస్తున్నారు. ఇక చక్కెర, బెల్లం మోత మామూలుగా లేదు. 6-7 వారాల్లోనే 42 నుంచి 44 రూపాయలు ఉన్న కిలో చక్కెర 60 నుంచి 65కి అంటే సుమారు 50% మేర పెరిగింది. రేషన్ దుకాణాల్లో సరఫరా నిలిచిపోవడం, ఇథనాల్ ఉత్పత్తికి వినియోగించడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. ఇక బెల్లం ధర కిలోకి 70 నుంచి 75 తాకుతోంది. ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో పూలు, పండ్లు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సాధారణంగానే ఈ మాసంలో వీటి ధరలకు రెక్కలొస్తాయి. అలాంటిది ఇప్పుడు వీటి ధరలు ఉన్న వాటికన్నా డబుల్ అయిపోయాయి. బోనాలు, శ్రావణ మాస పూజలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో 20 రూపాయలు ఉన్న మూర పూల ధర 50 నుండి 60 రూపాయల వరకు పలికి వినియోగదారులను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఉల్లి, వెల్లుల్లి ధరలు సామాన్యుల చేత కన్నీరు తెప్పిస్తున్నాయి. జూలైలో కిలో 20 నుంచి 20 రూపాయలు ఉన్న ఉల్లిగడ్డ ప్రస్తుతం 45 నుంచి 52 రూపాయలకు చేరింది. జూన్ లో 120 నుంచి 130 ఉన్న వెల్లుల్లి ప్రస్తుతం 250 రూపాయలు దాటగా సూపర్ మార్కెట్లలో నాణ్యత పేరుతో 340కి విక్రయిస్తున్నారు. మరోవైపు క్యారెట్ 70 రూపాయలు, బీన్స్ 110, చిక్కుడు 80, ఎండుమిర్చి 300 నుంచి 360కి చేరాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే పసిడి ధరలకు రెక్కలు రావడం మరో ఎత్తు. హైదరాబాద్ మార్కెట్ లో ఆగస్టు 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,48,790 రూపాయలుంటే కేవలం 3 వారాల్లోనే 17,520 రూపాయలు పెరిగి 1,66,310కి చేరింది. పెళ్లిళ్ల సీజన్ లో మంగళసూత్రం, ఇతర ఆభరణాలు కొనాలంటేనే వధూవరుల కుటుంబాలు భయపడిపోతున్నాయి. వీటితో పాటు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్ల ధర 15 నుంచి 25% పెరిగాయి. గత ఏడాది 14,000 ఉన్న ఫోన్ ఇప్పుడు 23,000కు, 54,000 రూపాయలు ఉన్న ల్యాప్టాప్ ఇప్పుడు 70,000కు చేరింది. నీటి కొరత వల్ల అపార్ట్మెంట్లలో మెయింటెనెన్స్ ఛార్జీలు 1000 నుండి 1800కు పెరుగుతున్నాయి. భవన నిర్మాణ వ్యయం చదరపు అడుగుకి 300 పెరగడంతో 1000 రూపాయలు చదరపు అడుగుల ప్లాట్ పై 3 లక్షల అదనపు భారం పడుతోంది. రీఛార్జ్ ఫోన్లు కూడా 16% ప్రీమియం అయ్యాయి. మహానగరంలో చిరుద్యోగులు, అలాగే రోజువారీ కూలీలు పెరిగిన ఖర్చు తట్టుకోలేక అప్పుల పాలవుతున్నారు. పొదుపు మాట దేవుడెరుగు, రోజు గడిస్తే చాలురా దేవుడా అనేలా మారడంతో 20 ఏళ్లుగా నగరంలో నివాసం ఉంటున్న వారు సైతం స్వస్థలాలకు తిరుగు ముఖం పడుతున్నారు. ఇవే ధరలు ఇలానే కొనసాగితే సామాన్యుడు బ్రతకడం కూడా కష్టమేనేమో అనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.